టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్. రామాయణపేటకు చేరుకున్న పిల్లి సుధాకర్ చేపట్టిన పాదయాత్ర. ది మిషన్ 9వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న గుత్తా సుఖేందర్. తుంగతిర్తిలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ రైతు కుటుంబం. బీబీ నగర్ ఎస్సీ హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. దేవాలయ భూములు అన్యక్రాంతం. 100 ఎకరాల భూమి కాస్త 11 ఎకరాలకు చేరిన వైనం. సెయింట్ ఆల్ఫాన్స్ హై స్కూల్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో గుత్తా అమిత్ రెడ్డి. ఇందిరానగర్ శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు. ప్రియురాలికి బహుమతిగా ఇచ్చిన స్కూటర్ ను లాక్కెళ్లిన ప్రియుడు. సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో సత్తా చాటిన విద్యార్థులు. సబ్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో సత్తా చాటిన నాగారం సెర్నెటి విద్యార్థులు. మేడ్చల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిఆర్పీఎఫ్ పబ్లిక్ స్కూల్ హాకింపేటలో నిర్వహించిన వివిధ రకాల ఆటలలో బహుమతులు పొంది మరొక్కసారి సత్తా చాటారు నాగారం సెర్నెటి విద్యార్థులు. లాంగ్ జంప్, రన్నింగ్, జావాలిన్ త్రో మొదలగు ఆటలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుపొందారు. బహుమతులు పొందిన చిరంజీవులు టి అర్చన, పి యోచిత, ఈ గౌతమ్, బి అభిషేక్, ఎం సమీక్ష, రహాయ తస్లిం విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ నోముల జంగిరెడ్డి, ముఖ్య కార్యదర్శి నోముల వసంత అభినందించారు. మున్ముందు ఇంకా మంచి ఫలితాలను పొందాలని ఆకాంక్షించారు. సెయింట్ ఆల్ఫాన్స్ హై స్కూల్లోని డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న గుత్తా అమిత్ రెడ్డి. నల్గొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫాన్స్ హై స్కూల్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా గుత్తా అమిత్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాల్గొన్నారు. ఈ స్కూల్ పూర్వ విద్యార్థులు అన్ని రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. ఈ స్కూల్ కి నల్గొండ జిల్లాలోనే గొప్ప పేరు, ప్రఖ్యాతి కలదని సూచించారు. ఈ స్కూల్లో చదవడం విద్యార్థులు గొప్ప వరంగా భావించాలని అన్నారు. ప్రస్తుత విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదివి ఉన్నత రంగాలలో స్థిరపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, పూర్వ విద్యార్థి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వపు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నరసింహాపురం గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయంకు ఉన్నటువంటి 100 ఎకరాల భూమి అన్యక్రాంతమైన వైనం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి దేవాలయంకు సంబంధించి 100 ఎకరాలు ఉండగా లోకాయుక్త కోర్టుకు సామాజిక కార్యకర్త డాక్టర్ వేమూరి సత్యనారాయణ 50 ఎకరాలకు కోర్టులో వేయగా ఈ రోజు హుటాహుటిన అధికారులు నరసింహాపురం గ్రామానికి విచ్చేసి ఆలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇట్టి సమావేశంలో 50 ఎకరాలకు కౌలు ఇవ్వవలసిందిగా కోరుతూ అక్కడకు వచ్చిన రైతులతో సామరస్యంగా కౌన్సిలింగ్ ఇస్తూ ఈ దేవాలయ భూములు ఎన్ని రోజులు ఉన్నా దేవాలయ భూములుగానే పరిగణించబడతాయన్నారు. దేవాలయ భూములను విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇట్టి సమావేశానికి 3 ఎంఆర్ఓలు, 1 ఆర్ఐ, ఎండోన్మెంట్ కు సంబంధించిన అధికారులు విచ్చేశారు. దేవాలయ భూములు అన్యక్రాంతమైపోగా మిగిలిన భూములు 96 ఎకరాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇది కాస్త ప్రస్తుతం
11 ఎకరాలకు చేరిందని, దేవాలయానికి సంబంధించి ధూపదీప నైవేద్యాలకు సైతం చందాలను అడుక్కోవలసిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దేవాలయంలో జరిగే విచిత్రం ఏమిటంటే, చైర్మన్ అంటూ చెప్పుకుంటున్న గుండు మధు అనే వ్యక్తి 5 ఎకరాలు స్వాహా చేయటంపై అక్కడ స్థానికులు ఇదేమిటి అని ప్రశ్నించగా వారిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మీ సంగతేంటో చూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే దేవాలయ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు నరసింహాపురం చేరుకొని విచారణ చేపట్టారు. దేవాలయ భూములు ఎవరు సాగు చేస్తున్నా వారు ఖచ్చితంగా ఆలయానికి కౌలు చెల్లించాల్సిందేనని తెలిపారు. ఒక 20 రోజుల్లో గ్రామంలో మరొకసారి సమావేశం ఏర్పాటు చేస్తామని, అనంతరం దేవాలయంకు సంబంధించి అన్యక్రాంతమైన భూములలో సర్వే కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. నిజంగా మీకు నా భూమి ఉంది 7274 పహానే కాస్తా తీసుకోండి. మీకు వారసి వచ్చేదంటే మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను దేవుడి భూమి అంటున్నా. మీకు వారసి వస్తుంది, మీరు వారసి కరువులు వారు మీకు ఆర్టీఓ గారు నిజంగా ఆ చట్ట ప్రకారం వారసి ఇస్తే మేము వదిలేసుకుంటాం. మేము కూడా వారసి కౌంటర్ వేసుకుంటాం. అది అవునా కాదా అని అది ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే, మేము మా సెల్ మాత్రం ల్యాండ్స్ గురించి వచ్చామండి. టెంపుల్ విషయం కూడా చెప్పారు. అది ఏసీ గారు మీతో మాట్లాడతారు. అంటే ఇక్కడ ప్రతిసారి కళ్యాణమైన యువ గారు రావట్లేదు, ఇక్కడ కొంచెం ఫండ్స్ అవి పట్టించుకోవాలని దాని గురించి ఏసీ గారు చెప్తారు. నేను ల్యాండ్ ప్రొడక్షన్ సెల్ నుంచి నేను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, నేను 3 తహసీల్దార్లను మేము స్పెషల్గా ఎన్విరాన్మెంట్ హెడ్ ఆఫీస్ లో ఉంటాము, హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఎందుకు వచ్చాము అని అంటే, కొంతమంది అడుగుతున్నారు కట్ట బతలాడండి అని అంటే, మేము స్టేట్ మొత్తం ప్రతి దగ్గర మీటింగ్ పెడతామండి. వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీ అందరికీ నిజంగా తెలుసు అది దేవుడు మానేమని. నేను కొత్తగా వచ్చి చెప్పనవసరం లేదు. మేమే కొత్తగా 1 year నుంచి ఉన్నామేమో. మీరు తాతల కాలం నుంచి కూడా దేవుడి భూమి చేసుకుంటున్నాం అనేది మీ అందరికీ తెలుసు. కానీ మీకు ఇంకేమన్నా దీని మీద మాకు వస్తుందేమో, మాకు పట్ట అవుతుందేమో అని ఒక ఆశతో మీరు వెయిట్ చేస్తున్నారు. అదే నేను చెప్పేది ఏంటంటే, గొప్ప పాయింట్ కూడా అన్నారు, మాకు ఇస్తే కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందంటే ఆ అవకాశం అయితే ఇప్పుడు లేదండి. ఒకప్పుడు మీకు ఆ జీవన ప్రకారం ఏమైనా సేల్ చేయడానికి ఉన్నప్పుడు సేల్ అయింది, అమౌంట్ తీసుకొని గవర్నమెంట్ సేల్ చేస్తుంది. ఎప్పుడో 2004 అవతలే జరిగాయి. ఆ 2004 నుంచి కోర్టు ఆర్డర్ ప్రకారం ఇప్పుడు ఎలాంటి సేల్ అనేది స్టేట్ లో ఎక్కడా లేని మన మునగాల మండలంలో జరగదు. మీకు క్లారిటీ ఇస్తున్నా మీరు అడిగిన వాటికి. అది ఎప్పటికీ జరగదు. ఇంకా 10 ఏళ్ళు మీకు ఎన్ని తరాలైనా సరే మీరు అన్నట్టు కొత్త జీవో వస్తే మీరు అప్పటికి ఇప్పటికీ ఏమైనా కౌలు కడితే ఇంకా కంటిన్యూ అవుతే ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే చూద్దాం. ప్రస్తుతం అయితే అలాంటి జీవోలు ఏమీ లేవు. స్టేట్ లో ఎక్కడా లేనిది మన మండలంలో జరగదు. అమౌంట్ తీసుకొని కట్టొచ్చు. అప్పుడు మీరు గ్రామస్తులంతా కూర్చొని ఎవరికి కట్టారు, ఏం కట్టారు, మీ దగ్గర ఏం రిసిప్ట్స్ ఉన్నాయి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టారా, టెంపుల్ కట్టారా, దేనికి కట్టారా అనేది మాకు తెలియదు. ఇక కొన్ని కేసులు అయితే కోర్టుకు వెళ్ళినా డిస్పోజ్ అయ్యాయి, మిగిలిన కూడా డిస్పోజ్ అవుతాయి. ఒకటి మీరు క్లారిటీ తీసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎప్పటికీ బీబీనగర్ ఎస్సీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. బీబీనగర్ ఎస్సీ హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్. హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టండని సూచించారు. నాణ్యత లేకుండా భోజనం పెడితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. విద్యార్థులు రూములు శుభ్రంగా పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వంటగదిలో సరుకులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డెన్లు తప్పనిసరిగా హాస్టల్లో ఉండాలని సూచించారు. అక్కడ ఉన్నాయి ఎస్టీ హాస్టల్స్, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ దగ్గర ఎందుకు వచ్చి సీట్ దొరికి వచ్చినావా, ఎందుకు వచ్చినా అప్పుడు మా అన్న వెళ్ళిపోయినా 10th పాస్ అయినా అన్న దొరికింది. నువ్వు ఇన్నా ఇదే ఊరు పక్కన తండానా ఇదే ఊరు రోజు పోయిస్తావా ఈ ఊరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పెట్రోల్ పోసుకొని రైతు దంపతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ధాన్యం బాగా లేదని వడ్ల లోడ్ను మిల్లు యాజమాన్యం వెనక్కి పంపడంతో ఆవేదనకు గురైన దంపతులు మనస్తాపంతో కొనుగోలు కేంద్రం వద్ద రైతు గోగులోతు కీమా నాయక్, పున్నమ్మ దంపతులు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. క్వింటాకు 7 కిలోల తరుగు తీస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు చెప్పడంతో ఒప్పుకోని రైతులు ఆత్మహత్య శరణ్యమని వాపోతున్నారు. 7 కిలోలు అయితే బనికి వస్తాయి, 8 కిలోలు అయితే బనికి వస్తాయి. ఏం బాగుపడతాం ఇక మేము మందు తాగి తాగకపోతే ఏమున్నది సార్ ఇప్పుడు మందు ఒక లీటర్ తెచ్చుకొని ఇద్దరం పేర్ల మొగలు సస్తే పేరు ఉంటది. అదే ఇక ఉన్నది మాకు. 3 కిలోలు అయితేనేమో మీకు మంచిగా బనికి వస్తాయి, లేకపోతే మంచిగా లేదు. 7 కిలోల నర ఒక కింటకు కట్ చేస్తే రైతు ఏం బాగుపడతాడు? మందులు బూయిలు చేసి ఇట్లా పరిష్కారం వచ్చింది. 7 కిలోలు 8 కిలోలు కింటా కంటికి మేము ఏం ఇస్తాం? వారం రోజులు మేము ఏం బాగుపడతాం? మేము చావాలన్నా బతకాలి. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ఇందిరానగర్లోని శ్రీ 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 రేణుకా ఎల్లమ్మదేవి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 4వ వార్డులోని ఇందిరానగర్ కాలనీలో గల శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి దేవాలయంలో శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయంలో మొదటగా కొలువైనటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి అమ్మవారికి నిత్య పూజ అర్చన గావించిన అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి దేవాలయ ప్రధాన అర్చకులు రామ్మోహన్ శర్మ గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా చేపట్టారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో దేవాలయ ఫౌండర్ అండ్ చైర్మన్ వంశరాజ్ మల్లేష్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు శ్యామల పావని శంకర్ దంపతులు, శివ గుప్తా దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. స్వామివారి వ్రతపీఠను అలంకరించి పూల దండలను కట్టి కలశ స్థాపన గావించారు. ముందుగా తొలి పూజలను అందుకునే ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించి సర్వ గ్రహ దోషాలు తొలగించు నవగ్రహాలను ఆరాధించి అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రారంభించారు. స్వామివారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించి ఫల పుష్పాలను సమర్పించారు. అష్టోత్తరం శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత కథలను వివరంగా వివరించారు పండితులు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, విన్న, తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఇహ బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వ్రతాన్ని తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తాదులు విచ్చేశారు. కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి కోరికలను విన్నవించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఇచ్చి వేద ఆశీర్వచనం గావించారు. విచ్చేసిన భక్తుల కోసం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని గావించారు ఆలయ ఫౌండర్ మరియు చైర్మన్ వంశరాజ్ మల్లేష్. ఆనతి కాలంలోనే పేరుగాంచిన శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఎల్లమ్మదేవి దేవాలయంలో ప్రతి మంగళవారము, శుక్రవారము అమ్మవారికి విశేష అభిషేకాది కార్యక్రమాలు, ఉదయం సాయంత్రం అర్చన, అష్టోత్తర నామవాలి, కుంకుమార్చన వంటి కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తూ ఉన్నారు.
దేవాలయానికి విచ్చేసి భక్తులు ఏ కోరిక కోరినా వెంటనే నెరవేరుతుందన్న నమ్మకం భక్తుల్లో ప్రగాఢంగా ఆ విశ్వాసం నెలకొంది. అమ్మవారి సన్నిధికి వచ్చి వివాహం కాని వారు తమ పిల్లలకు వివాహం కావాలని ఆ తల్లిదండ్రులు మొక్కుకున్న వెంటనే వివాహాలు కుదిరాయని కూడా ఎంతో మంది భక్తులు ఎంతో సంతోషంగా తెలుపుతూ ఉన్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి దేవాలయంలో ప్రతి మాసం అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమంలో భక్తాదులు పాల్గొని ఎంతో అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. అన్నదాన కార్యక్రమానికి దేవాలయ అభివృద్ధికి తోడ్పడేందుకు భక్తాదులు సైతం ముందుకు వస్తూ ఉన్నారు. ఈ విధంగానే దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ఆలయాన్ని మనమందరం కలిసి ముందుకు తీసుకువెళ్లాలని ఆలయ ఫౌండర్ మరియు చైర్మన్ వంశరాజ్ మల్లేష్ ఆకాంక్షిస్తున్నారు. ఈ రోజు సత్యనారాయణ వ్రతాలను ఎంతో ఘనంగా ఆచరించుకున్నాం. ఈ దేవాలయంలో నిర్వహించే ప్రతి పూజ, ప్రతి ఉత్సవం, ప్రతి కార్యక్రమం ఎంతో విజయవంతంగా సాగుతుందని, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ లెక్చరర్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే పర్మనెంట్ చేయాలని లెక్చరర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ డిమాండ్ చేశారు. లెక్చరర్ల సంఘం చిత్తూరు జిల్లా కార్యదర్శి చంద్రప్ప ఆధ్వర్యంలో కుప్పం పట్టణం లక్ష్మీపురం వరదరాజస్వామి దేవాలయంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెక్చరర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ గణపతి హోమం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ హోమాన్ని పిఠాపురం, మంగళగిరి ప్రాంతాలలో నిర్వహించామన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరాధ్య దైవమైన వరదరాజస్వామి దేవాలయంలో వినాయక హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమపై కరుణ చూపి తమ ఉద్యోగాలను శాశ్వత ప్రతిపాదికన గుర్తించాలని కోరారు. బీజే గాంధీ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. గత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని 114 జీవో 23/9/2023 విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా క్రమబద్ధీకరించాలని ఆ జీవో యొక్క సారాంశం. దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు. కానీ ఆడిటోరియంలో సిఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ది మిషన్ 9వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి. హైదరాబాద్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో సిఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ది మిషన్ 9వ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా క్లాసులు అందిస్తున్న ఏడుకొండల్ని వారు సన్మానించారు. అలాగే ది మిషన్ సంస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన విద్యార్థులను సన్మానించి అభినందించారు. అనంతరం ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత సరైన లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో ముందుకు వెళుతూ విజయాన్ని సాధించాలని సూచించారు. నేను సాధించలేను, నాతో ఇది కాదు అని నిరాశ చెందకుండా ప్రక్క ప్రణాళికతో పట్టుదలతో ముందుకు వెళితే విజయం మీ సొంతం అవుతుందని ఆయన తెలిపారు. 2004లో శాసనసభకు పోటీ చేసినాను. 2004లో శాసనసభకు పోటీ చేస్తే అప్పులై ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా మళ్ళీ రెండోసారి ఎంపీ అయినాను. 9లో 14లో అయినాను. రాను రాను విపరీతమైనటువంటి ఖర్చులు. ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది వాళ్ళ రాజకీయ వ్యవస్థలో అంటే, రాజకీయ పార్టీలు మొదలు అడుగుతున్నాయి, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఖర్చు పెడతావు. ఎవరు వస్తున్నారు దీనిలో? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కాంట్రాక్టర్లు, లేకపోతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి యాజమాన్యాలు, వాళ్ళందరినీ కూడా రాజకీయ పార్టీలు పిలిచి, ఎందుకంటే వారికి ఉన్న క్వాలిఫికేషన్ ఓన్లీ మనీ.
సేవాభావం కాదు, ప్రజలతో సత్సంబంధాలు కాదు, కార్యకర్తలు సంబంధాలు కాదు. ఇది ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద మార్పు. ఇది దేశానికి మంచిది కాదు, రాజకీయ పార్టీలకు మంచిది కాదు, దేనికి కూడా మంచిది కాదు. ఎందుకంటే మేమందరం ఎందుకంటే గత 10-15 సంవత్సరాలుగా ఏడుకొండలు గారు నాకు పరిచయం. చాలా కార్యక్రమాలకు నేను ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా వీరు ఇచ్చేటువంటి మోటివేట్ చేసేటువంటి విద్యార్థులతో కూడా మాట్లాడాను. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకున్నాం. అయితే మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, పెద్ద జయప్రకాష్ గారు చెప్పినట్టు ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఫోకస్ పెడతా ఉన్నాం. వాస్తవంగా వారు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షలు, అవుట్ సోర్సింగు లేకపోతే కాంట్రాక్టు అన్నీ కలిపి కూడా 9 లక్షలు. మన జనాభా 4 కోట్లు. ప్రభుత్వాలు కూడా మన ముఖ్యమంత్రి గారి ఉపన్యాసంలో మనకు సాలీన నెలల వారీగా వచ్చేటువంటి బడ్జెట్ 18,500 కోట్లు. దాంట్లో 6,500 కోట్లు జీతాలు, వజ్రాలు, పెన్షన్ల కింద పోతే మరొక 6,500 కోట్లు మనం తెచ్చినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్లకు కడతాము. అంటే ఈ 2 కలిపితే 13,000 కోట్లు పోతా ఉన్నాయి. మిగతా 5,500 కోట్లతోనే ఈ రాష్ట్రంలో చేసే వెల్ఫేర్ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎస్సీ వర్గీకరణను నిలిపివేయాలని కోరుతూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ చేపట్టిన పాదయాత్ర రామాయంపేటకు చేరుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ చేపట్టిన పాదయాత్ర మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుకుంది. రామాయంపేటకు చేరుకున్న పాదయాత్రకు స్థానిక మాల మహానాడు నాయకులు ఘన స్వాగతం పలికారు. మొత్తం 1000 కిలోమీటర్ల మేర సాగే పాదయాత్ర నేటికి 750 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 32వ రోజు రామాయంపేటలో ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిల్లి సుధాకర్ మాట్లాడుతూ దళితులను విభజించు పాలించు అనే సంకల్పంతో మనువాదులు వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. మాలల పట్ల కొన్ని రాజకీయ పార్టీలు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో నిర్వహించనున్న మాలల గర్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जय भीम, जय भीम, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, మానవ ఐక్యత వర్ధిల్లాలి, మానవ ఐక్యత వర్ధిల్లాలి, మానవ ఐక్యత, జై భీమ్, జై భీమ్, జై భీమ్, మానవ ఐక్యత వర్ధిల్లాలి, మానవ ఐక్యత వర్ధిల్లాలి, మానవ ఐక్యత వర్ధిల్లాలి. వేరొకరితో తిరుగుతున్న ప్రియురాలిని మార్గ మధ్యంలో ఆపి తాను బహుకరించిన స్కూటీని తీసుకువెళ్లిన ప్రియుడు.
ప్రేమికుల గొడవలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి వీడియో వైరల్ గా మారింది. తన ప్రియురాలు నన్ను మోసం చేసి వేరే అబ్బాయితో తిరుగుతోందని తెలుసుకున్న ఓ ప్రేమికుడు ఆమెను మార్గమధ్యంలో ఆపి బహుమతిగా ఇచ్చిన స్కూటీని దొంగలించాడు. వైవాహిక జీవితంలో మోసం సర్వసాధారణమైన ఇప్పుడు కూడా జీవితాన్ని ప్రేమిస్తున్నాను, ఏదో ఒక అమ్మాయి కోసం ఒకరికి చేయి ఇవ్వడం, ఒకరితో ప్రేమలో ఉండి మరొకరితో తిరగడం, ఇలా అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ప్రియురాలి మోసాన్ని తెలుసుకున్న యువకుడు మార్గమధ్యంలో ఆమెను ఆపి ఆ యువకుడు మరో అబ్బాయితో తిరుగుతుండగా ఆమె ప్రియుడు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అతను ఆమెకు బహుమతిగా ఇచ్చిన స్కూటీని తీసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. गाड़ी चाबी दे, गाड़ी चाबी दे, गाड़ी चाबी दे। জানো বাড়ি যাও তো রাস্তায় করো না, রাস্তায় করবো তো না না এটা ছিল তোমার প্রেম করতে পারছে একটা অসুবিধা আছে, সে যত বড় একটা ফ্যামিলি আছে না, ফ্যামিলি না দাদা, ওর সাথে আমার 1.5 বছর থেকে সম্পর্ক, ওর 1.5 বছর থেকে আমাকে ধোকা দিচ্ছে। আমার কথা হলো তুমি যখন আমার সাথে হ্যাপি না থাকবে তুমি আমাকে বলতে পারবা, আমি ডাইরেক্টলি ওকে বলেছি তোর যদি আমার সাথে হ্যাপি থাকার না থাকে তুই আমাকে ডাইরেক্টলি বল, না শুনে তোমাকে ভালোবাসি হ্যান তা না একটা সময় গাল মারতে যাচ্ছ। गाड़ी चाबी दे, गाड़ी के पास আমি ওকে ছাড়বো না তো, ও আমার লাইফে নষ্ট কেন করলো, কি কারণে করলো, কোন অধিকারে সালা ওরা। আরে রাস্তার মধ্যে কেন বাড়ি থেকে নিয়ে যাও না তাহলে, রাস্তার মধ্যে কেন, রাস্তার মধ্যে কেন বাড়ি নিয়ে যাও, এবার গাড়ি যাও তো বাড়ি যাও, বাড়ি যাও বাড়ি একটু জানো তো বাড়ি, হ্যাঁ হ্যাঁ বাড়ি এখানে না, এই তো রাস্তার সমস্যা আছে রো সাইকো করে দিই, चाबी दे, আমার কাছে সাইকো করে দিই, गाड़ी चाबी दे, চাবি দিব কি করে দেবো তোর কপালে ভরার জন্য। ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.